వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము టోటల్గా 3 లేక్స్ చూడబోతున్నాము. సో ఫస్ట్ లేక్ లోయస్, ఇది మీరు చూస్తున్నారు కదా. మరి దీని హిస్టరీ ఏంటో అవన్నీ వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా. మరి చూస్తున్నారు కదా ఎంత క్రౌడెడ్గా ఉన్నారో అసలు. ఈ లేక్ ప్రిన్సెస్ లూయిస్ క్యారోలైన్ ఆల్బర్టా అనే ఒక ప్రిన్సెస్ పేరు మీద పెట్టారనమాట. తను ఎవరో కాదు, క్వీన్ విక్టోరియా 4వ కూతురు. ప్రకృతి ఇంత అందంగా ఉంటుంది అని చెప్పడానికి దీనికన్నా పెద్ద నిదర్శనం కావాలంటారా? పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, నింగి, నేల. ఈ అందం పురివిప్పిన నెమలిలా, నింగి నాంటిన హరివిల్లులా, పసిపాప చిరునవ్వులా, స్వచ్ఛమైన తల్లి ప్రేమలా ఎంత అందంగా ఉందో కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది హోటల్ అనమాట. సో ఇట్స్ అ 5 స్టార్ హోటల్. దీని పేరు వచ్చి ఫెయిర్మౌంట్ షాటో. ఇది లేక్కి రైట్ సైడ్లో ఉంటుంది. మనకి లూయిస్ లేక్ వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది చూడ్డానికి క్యాసల్లా ఉంది కదా. ఈ హోటల్ చాలా లగ్జరీస్ అండ్ వెరీ ఫేమస్ హోటల్ అనమాట. ఈ లేక్ లూయిస్ దగ్గర మనం స్టే చేయగలిగితే సమ్మర్లో అయితే మనకి హైకింగ్, సైక్లింగ్ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ మనం రాఫ్టింగ్ చేయొచ్చు. అండ్ వింటర్లో అయితే స్కీయింగ్ చేయొచ్చు, స్నో బోర్డ్ అండ్ స్కేటింగ్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ హోటల్ కూడా చాలా లగ్జరీస్ అమ్యూనిటీస్తో ఉందన్నమాట. సో ఇప్పుడైతే మేము లంచ్, ఈ ఫ్లవర్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫైనలీ మేము లోపలికి వచ్చేసాము అండ్ మేము వీగన్ మెన్యూ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది బన్ విత్ బటర్ ఇచ్చారు. అండ్ దెన్ సమ్ గ్రీన్ సలాడ్ ఇచ్చారు. అండ్ దెన్ రోస్టెడ్ క్యాలీఫ్లవర్ ఇచ్చారనమాట. ఫైనలీ మా లంచ్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం లేక్ గురించి మాట్లాడుకుందాము. మనందరికీ తెలుసు నీళ్ళకి రంగు ఉండదని. మరి ఇక్కడి నీళ్ళు టర్క్వైజ్ కలర్లో ఎందుకున్నాయి? ఎందుకంటే గ్లాసియర్స్ బెడ్ రాక్ని రబ్ చేసినప్పుడు ఒక ఫ్లోర్ క్రియేట్ అవుతుంది. అది మెల్ట్ అయి నీళ్ళలో పడినప్పుడు మనకి రంగు వస్తుంది. మరి గ్లాసియర్స్ అంటే ఏంటో కాదు, మనకి కనిపిస్తుంది కదా వీడియోలో, కొండ మీద ఉన్న మంచు. ఈ మంచు రాళ్ళ మీద పడినప్పుడు అవి రెండు రాపిడి జరిగితే దాంట్లో నుంచి మనకి ఒక పౌడర్ లాగా ఫామ్ అవుతుంది. ఆ పౌడర్ ఎప్పుడైతే మెల్ట్ అయి నీళ్ళలో కలుస్తుందో అండ్ సూర్యకిరణాలు దాని మీద పడినప్పుడు మనకి ఈ రంగులో నీళ్లు కనిపిస్తాయి.